మణికొండలో జనసేన పార్టీ రేపు ఆఫీస్ అంతా కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జనసేన నాయకులు సాగర్ అని ఉన్నారు. నమస్తే. ఎట్లా చూస్తారు పార్టీ ఆవిర్భవించబోతా ఉంది? ఆల్రెడీ ఆఫీస్ ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఏంటి ఎట్లా ముందుకెళ్ళబోతుంది జనసేన పార్టీ? ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ నుంచే మాకు ప్లాన్. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంటీరియర్ అదంతా టైం పట్టేసింది. ఎనీవే యాక్చువల్గా రేపు ఆస్పీషియస్ డే 19th ఆ రోజు ప్రారంభోత్సవం చేయడానికి అన్నీ చూస్తున్నారు కదా, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఈ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటాం. దాంతోపాటు ప్రజా సమస్యల మీద దాని మీద స్పందించడానికి కానీ మీడియా పరంగా అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆల్రెడీ జర్నలిస్ట్ కాలనీలో ఒక ఆఫీస్ ఉన్నది. ఎందుకు ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు? జర్నలిస్ట్ కాలనీ ఆఫీసు సరిపోకనే ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ అకామిడేట్ చేయడానికి కొంచెం ఎక్కువ మంది వచ్చిన అకామిడేట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ తీసేసుకొని తెలంగాణ రాష్ట్ర కార్యాలయంగా ఇది హెడ్ ఆఫీస్కే ఇది పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి రాబోతున్నారు అంటే 11 o'clock ప్రారంభం కాబోతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ పూజ కావచ్చు అదంతా కూడా ఎట్లా ఉంటుంది? పూజా కార్యక్రమాలు 11 నుంచి స్టార్ట్ అవుతాయి. 11 నుంచి 4 మధ్యలో రావచ్చు అని అంచనా. సో ఆయనకున్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా మనం ఎప్పుడొచ్చినా కార్యక్రమాలు ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి. జనసేన పార్టీ అంటేనే యువత అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇన్ని రోజులు నాయకత్వం అంతా కూడా ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది. రాష్ట్ర స్థాయిలో పార్టీ ఎక్కడో కనుమరుగు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇక్కడ నుంచి యాక్టివ్గా ఉండబోతుందా? పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో తిరుగుతామని చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ 2014 అప్పటి నుంచి యాక్టివ్గానే ఉంది. బట్ కొన్ని కారణాల దృష్ట్యా తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి రకరకాల కారణాలు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి తగినంత సమయం ఇవ్వాలని దాదాపు 12 సంవత్సరాల టైం తీసుకొని, లేదు ఇప్పటికి కూడా అమరవీరులు త్యాగాలకి ఎటువంటి లాభం లేని పక్షంలో డెఫినెట్గా మన జనసేన పార్టీ ఇక్కడ ఉద్యమించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి రైట్ టైంలో రైట్ సిచ్యువేషన్, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కూడా రైట్ కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ జనసేన పార్టీ తెలంగాణ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మంచి కోసం, వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో గవర్నమెంట్ వాళ్ళ మీద ఫైట్ చేయడానికి జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. నిర్ణయానికి అనుగుణంగా కట్టుబడి ఉంటుంది. తెలుసు పార్టీ మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్న. ఇక్కడ చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి, మేము ప్రజలకు ఇంత చేస్తాం అంత చేస్తామన్న హామీలు ఇచ్చాయి, అధికారంలోకి వచ్చాక పక్కకు తప్పుకునే తప్ప ప్రజల జీవితాలను మార్చే ప్రయత్నాలు చేయలేదు. జనసేన పార్టీ ఎట్లాంటి రూపకల్పనలు తీసుకుపోతా ఉంది? మీరు ఒక నాయకులుగా ఎట్లాంటి అప్పీల్ చేయబోతున్నారు? జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీదే జనసేన జెండా ఎగరేశారు 2014లో. ఈవెన్ దో కొంచెం ఇక్కడ బలోపేతం కావడానికి కొంచెం టైం పట్టినా ఆంధ్రాలో బలోపేతమై ఇప్పుడు యాజ్ డిప్యూటీ సీఎంగా అలాంటి నాయకత్వం వహిస్తున్నారని అందరూ చూస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ తెలంగాణ ప్రజలు అలాంటి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి చాలా బలంగా జనసేన పార్టీ తెలంగాణలో ప్రశ్నించబోతుంది. తెలంగాణ ప్రజల పక్షాన మనకి కొంచెం టైం పట్టినా ఏంటంటే ఇక్కడ క్యాడర్ బిల్డింగ్ కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు చేపట్టడం కానీ ప్రణాళికాబద్ధంగా మాత్రం ముందుకెళ్ళే ఆలోచనతోనే వెళ్తున్నాం. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, 1200 మంది బలిదానాలు ఎంత అంటే విపయోగం లేకుండా ఎలా అయిందో అలాంటి దాని జనాలు అందరూ చూస్తున్నారు. సో వాళ్ళ కోసము జనసేన తరఫున జనసేన యువత అంతా కలిసికట్టుగా ఉద్యమిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న మీడియా ముందు మాట్లాడుతూ తెలంగాణలో పోటీ చేస్తాం అనే దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలిటిక్స్ ఇక్కడ యూజ్ చేయబోతా ఉంది, ఎట్లా చూడవచ్చు? పోటీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 2.5 years డీలిమిటేషన్ చాలా ఉంది. అండ్ మన సిచ్యువేషన్స్ బట్టి అప్పుడు తీసుకొని పొత్తు
అవన్నీ అప్పుడు ఫైనల్గా తీసుకుని నిర్ణయాలు అప్పుడు ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు మన జనాలను మమేకం చేసుకుంటూ జనాలకి ఆదరణ పొందుతూ వాళ్ళ పక్షాన ఫైట్ చేయడం అనేది జనసేన లక్ష్యం. హైదరాబాద్ నడుబొడ్డున పెట్టాలని అనుకుంటారు చాలా వరకు పార్టీ ఆఫీసులు. ఎందుకు మణికొండనే చూస్ చేసుకున్నారు? దానికి ఏమైనా కారణం ఉండొచ్చా? ఇది నడిపొట్టే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు అందరికీ యాక్సెస్ ఉంది, రింగ్ రోడ్ యాక్సెస్ కానీ మెట్రో యాక్సెస్ కానీ కొంచెం దగ్గరగా ఉండాలి అండ్ స్పేస్ కూడా ఉండాలి, పార్కింగ్ అన్ని విధాలుగా అనుగుణంగా ఉన్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటాం. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ పార్టీ ఇక్కడ జనసేన పార్టీ ప్రారంభం కాబోతా ఉంది తెలంగాణ ప్రజలకి. డెఫినెట్గా జనసేన పార్టీ తెలంగాణలో ప్రారంభించేది ఏదో నామాత్రంగా కాదు, ప్రజల ఉద్దేశించి ప్రజల పక్షాన్ని నిలబడడానికే పార్టీ కార్యాలయం స్థాపిస్తున్నారు. 100% మీరే చూస్తారు. అంటే ఏదో మాటలు చెప్పే పార్టీ కాదు జనసేన అనేది. మీరు చూస్తున్నారు ఇప్పటివరకు ఏపీలో ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంత నిబద్ధతతో వర్క్ చేస్తున్నారు, అంటే ట్రాన్స్పరెన్సీతో ఉన్నాయి. సో అలాగే ఇక్కడ కూడా అంతే ట్రాన్స్పరెన్సీగా నిబద్ధతతో పనిచేస్తారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ మణికొండలో ఉన్నటువంటి జనసేన పార్టీని ప్రారంభించుకోబోతా ఉన్నారు. భారీ ఎత్తున దాదాపు G+3 నిర్మించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అదే ఆఫీస్లో మనం ఉన్నాము. ఆ నాయకుడు ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు సాగర్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచే రాష్ట్రానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు సంబంధించి మీటింగ్స్ కావచ్చు, వరుస భేటీలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా మణికొండలో ఉన్నటువంటి ఇదే జనసేన పార్టీ ఆఫీస్లో జరుగుతాయి. ఇంతకుముందు జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి జనసేన పార్టీ చాలా చిన్నగా ఉంది, క్యాడర్ పెరుగుతూ ఉంది, ఎక్కువ క్యాడర్ ఉంది కాబట్టి పార్టీ ఆఫీస్ సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి జనసేన పార్టీకి సంబంధించి కూడా అంతా న్యూస్ కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడే భేటీలు జరుగుతాయి అనే దాని మీద కూడా సాగర్ జనసేన నాయకుడు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వీడియో సంపత్ ప్రభాకర్ పొలిటెంట్ మీడియా నుంచి జనసేన న్యూ ఆఫీస్ నుంచి.